స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో నలుగురి మృతదేహాలను గుర్తించారు. మరో నలుగురిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బంధువులు గుర్తించలేకపోతే DNA టెస్టులకు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రభాకర్, రమణ, అప్పలరాజు, భాను మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో నలుగురి మృతదేహాలను గుర్తించారు. మరో నలుగురిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. బంధువులు గుర్తించలేకపోతే DNA టెస్టులకు ఏర్పాటు చేస్తామని చెప్తున్నట్లుగా సమాచారం. ప్రభాకర్, రమణ, అప్పలరాజు, భాను మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో నలుగురు ఎవరు అన్నది గుర్తించాల్సి ఉంది. ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేని స్థాయిలో కాలిపోయాయి. దీంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. అవసరమైతే DNA పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో నలుగురి మృతదేహాలను గుర్తించారు అధికారులు. మరో నలుగురిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. బంధువులు గనక గుర్తించలేకపోతే DNA టెస్టులకు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రభాకర్, రమణ, అప్పలరాజు, భాను మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో నలుగురు ఎవరు అన్నది గుర్తించాల్సి ఉంది. ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేని స్థాయిలో కాలిపోయాయి. దీంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. అవసరమైతే DNA పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే DNA నివేదికలు రావడానికి 4-5 రోజులు పట్టే అవకాశం ఉంది. KGH హాస్పిటల్ నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుగంధర్, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 4 మృతదేహాలను గుర్తించామని చెప్తున్నారు అధికారులు. మరో నలుగురి పరిస్థితి తెలియాల్సి ఉంది. ఇది దాదాపు 1600 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి లోహం పట్టం అన్నది నిజంగా ఊహించడం కూడా కష్టసాధ్యమైన విషయం. కరెంట్ కండిషన్ అక్కడ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఇప్పుడు KGH దగ్గర అయితే 8 మృతదేహాలు ఉన్నాయి. 8 మృతదేహాల్లోని 4 మృతదేహాలని ఐడెంటిఫై చేశారు. మరో 2 మృతదేహాలకి కొన్ని స్పెసిమెన్స్ ద్వారా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2 అయితే ఇంకా DNA టెస్టులకు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఐడెంటిఫై చేసిన మృతదేహాల విషయానికి వస్తే ప్రభాకర్, రమణ, భాను, అప్పలరాజుల మృతదేహాలు ఐడెంటిఫై చేశారు. ఈ మేరకు వీళ్ళ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ బంధువులకే అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్సులు కూడాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 4 మృతదేహాలని బంధువులకు అప్పగించిన తర్వాత మిగతా 4 మృతదేహాలని ఎలా అప్పగించాలనే దాని మీద అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి కూడాను ఇంక్వెస్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మృతదేహాలను తీసుకుపోతున్నారు, కానీ వీళ్ళకి పరిహారం ఇవ్వడంలోని ఎట్లాంటి ఫార్మాలిటీస్ పాటించలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు జస్ట్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లోని ప్రకటనలు అయితే చెప్తున్నారు, కానీ వీళ్ళకి ఒక ఆఫర్ లెటర్ కానీ లేదు అని అనుకుంటే ప్రెస్ నోట్ కానీ ఏ విధమైనటువంటిది ఇవ్వలేదు అనేటువంటిది కొందరు తాలూకా బంధువుల ఆందోళనగా కనిపిస్తుంది. ఈ మేరకు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వాళ్ళందరూ నిలదీస్తున్నటువంటి దుస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి లోకేష్ కూడా ఇక్కడికి వచ్చారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉందో, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దాన్నే ప్రభుత్వం కూడా తమదిగా చెప్పుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ఎక్స్గ్రేషియా సరిపోయి పక్కన పెడితే ప్రభుత్వం ఏ మేరకు ఇస్తుంది అనేటువంటిది నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే దానికి మంత్రి లోకేష్ కూడా అసహనం వ్యక్తం చేశారు. సరైనటువంటి సమాధానం చెప్పకుండా మీరంతా ఎవరు, మీరు బంధువులు కాదు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు అని కార్మికులను ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కార్మికులు కూడా గట్టిగానే లోకేష్కి బదులిచ్చినటువంటి సందర్భం మనం అక్కడ చూసాం. మీరు మాత్రం బంధువులా, మీరు ఎందుకు పరామర్శకు వచ్చారు? వీళ్ళంతా కూడా మా కార్మిక కుటుంబంలో మేము పరామర్శకు వచ్చామని చెప్పడంతో లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లోకేష్ విశాఖపట్నం దాటేలోగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా మృతుల కుటుంబాలకి, 50 లక్షల రూపాయలు ఎవరైతే గాయాలయ్యాయో ఆ కుటుంబాలకి ప్రకటించి వెళ్ళాలి, లేదంటే కార్మికుల తాలూకా తడాగా చూపిస్తామని కార్మికులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ యుగంధర్. స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై విరుచుకుపడుతున్న ఈ కార్మిక సంఘాలు యాజమాన్యం తీరుతోనే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించాయి. కార్మిక సంఘాలు ఒకప్పుడు 18,000 మంది శాశ్వత ఉద్యోగులుంటే ఇప్పుడు 9,000 మంది మాత్రమే ఉన్నారని కార్మిక నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గించి పనిభారం పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు పనిచేయాల్సిన చోట కాంట్రాక్టు ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారంటూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. 6,000 మంది ఒప్పంద కార్మికులను కూడా ఇంటికి పంపింది యాజమాన్యం. గతంలో 20 మంది పనిచేసే కాస్టింగ్ మెషిన్ దగ్గర ఇప్పుడు కేవలం 12 మంది మాత్రమే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక నేతలు. కోకో 1లో 30 ఏళ్లుగా అవే బ్యాటరీలతో నెట్టుకొస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పదే పదే ప్రమాదాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదని తప్పించుకోగలదా? విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడతామన్న వారు కార్మికుల గురించి పట్టించుకోరా అంటూ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.